నాకై మరణించి లేచాడే. మార్గము నేనే అన్నాడు యేసు, సత్యము నేనే అన్నాడు యేసు, జీవము నేనే అన్నాడు యేసు. నాకై మరణించి లేచాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవమునిచ్చాడే. నాలో పరిశుద్ధాత్మ నింపి శక్తితో నన్ను నింపి గమ్యము చేరుస్తాడే. ఎవరో రానున్న రారాజు నా యేసు మహారాజు. స్తోత్రం. రానున్న రారాజు నా యేసు మహారాజు. చెప్తామందరం. రానున్న రారాజు నా యేసు మహారాజు. రానున్న రారాజు నా యేసు మహారాజు. గట్టిగా చప్పలు కొట్టు యేసే నామమున ఘనపరుస్తా. స్వస్థపరచువాడు ఆయన, స్వేచ్ఛనిచ్చువాడు ఆయన, శ్వాస నింపేవాడు ఆయన, జీవం పోసేవాడు ఆయన. ఆయన హృదయంలో మనం చోటిస్తే ఆయన వచ్చి నివసించేవాడు. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. చప్పలు కొట్టు. ఆమేన్, ఆమేన్. స్వస్థపరిచే నా మంచి యేసు, స్వేచ్ఛనిచ్చే నా మంచి యేసు, శ్వాస నింపే నా మంచి యేసు, హృదయలో చోటిస్తే నివసిస్తాడే. స్వస్థపరిచే నా మంచి యేసు, స్వేచ్ఛనిచ్చే నా మంచి యేసు, శ్వాస నింపే నా మంచి యేసు, హృదయలో చోటిస్తే నివసిస్తాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవమునిచ్చాడే. నాలో పరిశుద్ధాత్మ నింపి శక్తితో నన్ను నింపి గమ్యము చేరుస్తాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవమునిచ్చాడే. నాలో పరిశుద్ధాత్మ నింపి శక్తితో నన్ను నింపి గమ్యము చేరుస్తాడే. రానున్న రారాజు నా యేసు మహారాజు. 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 ఆ మహారాజుకి రెండు చేతులు పైకెత్తుదామా? చప్పలు కొడుతూ ఆ యేసే నామమున ఘనపరుద్దాం. హల్లెలూయా. గట్టిగా. ఆయన విడుదలిచ్చేవాడు, విజయమునిచ్చేవాడు, మన విరోధిని పై జయమునిచ్చేవాడు, విశ్వాస వీరునిగా మలిచేవాడు మన యేసయ్య. గట్టిగా చప్పలు కొడుతూ. మార్గము సత్యము జీవమై ఉన్న దేవుడు. విడుదలనిచ్చే నా మంచి యేసు, విజయమునిచ్చే నా మంచి యేసు, విరోధిని జయించే నా మంచి యేసు, విశ్వాస వీరునిగా మలిచాడే. విడుదలనిచ్చే నా మంచి యేసు, విజయమునిచ్చే నా మంచి యేసు, విరోధిని జయించే నా మంచి యేసు, విశ్వాస వీరునిగా మలిచాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవమునిచ్చాడే. నాలో పరిశుద్ధాత్మ నింపి శక్తితో నన్ను నిలిపి గమ్యము చేరుస్తాడే. అందరూ చెప్పాలి గట్టిగా. ఎవరో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవమునిచ్చాడే. నాలో పరిశుద్ధాత్మ నింపి శక్తితో నన్ను నిలిపి గమ్యము చేరుస్తాడే. రానున్న రారాజు నా యేసు మహారాజు. ఆమేన్. రానున్న రారాజు నా యేసు మహారాజు. రానున్న రారాజు నా యేసు మహారాజు. రానున్న రారాజు నా యేసు మహారాజు.
రక్తము కార్చే నా మంచి యేసు, రక్షణనిచ్చే నా మంచి యేసు, రమ్మని పిలిచే నా మంచి యేసు, చిరకాలం ఆయనతో ఉండాలని రక్తము కార్చే నా మంచి యేసు, రక్షణనిచ్చే నా మంచి యేసు, రమ్మని పిలిచే నా మంచి యేసు, చిరకాలం ఆయనతో ఉండాలని నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవములిచ్చాడే, నాలో పరిశుద్ధాత్మ నింపి శక్తితో నన్ను నింపి గమ్యము చేరుస్తాడే, నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవములిచ్చాడే, నాలో పరిశుద్ధాత్మ నింపి శక్తితో నన్ను నింపి గమ్యము చేరుస్తాడే, రానున్న రారాజు నా యేసు మహారాజు, ఆమేన్. రానున్న రారాజు నా యేసు మహారాజు, 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 రాజుల రాజు రారాజు నా యేసు ప్రభువుల ప్రభువు మరలా రాబోతున్న రారాజు నా రారాజు మన యేసు. రానున్న రారాజు నా యేసు మహారాజు, రానున్న రారాజు నా యేసు మహారాజు, రానున్న రారాజు నా యేసు రెండు చేతులు పైకి లేపి చెప్పకూడదు బలముగా రానున్న రారాజు నా యేసు మహారాజు, సాతాను చెప్పులు బదులైపోవాలి నా యేసు మహారాజు, బలముగా 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 రానున్న రారాజు నా యేసు మహారాజు, రానున్న రారాజు నా యేసు మహారాజు, రానున్న రారాజు నా యేసు మహారాజు, మన యేసు మసీహాకి రాజుల రాజుకే మరలా రానయున్న యేసుకే మన యేసు మహారాజుకి ఆకాశమందున్న ఆశ్రయుడైన యేసయ్య వైపు మనం కళ్ళెత్తుదాం. రెండు చేతులు. ఈ రాత్రి కాలం ముందు క్రిస్మస్ ఆరాధనలోకి వచ్చానయ్యా, నీవు తప్ప నాకు సహాయం చేయగలిగిన దేవుడు ఎవరు లేరు. నువ్వు ఒక్కడవే నా జీవితాన్ని మార్చగలిగిన వాడివి, నా కన్నీటిని నాట్యముగా మార్చగలవాడు. తన యందు భయభక్తులు గల వారి కోరికను దేవుడు నెరవేరుస్తాడు. నిజముగా మొరపెట్టి వారికి దేవుడు సమీపస్తుడై ఉన్నాడు. ఇదిగో నీ స్తుతి మధ్యలో దేవుడు జన్మించబోతున్నాడు. మన స్తుతుల మధ్య దేవుడు జన్మించాడు. స్తుతి ఆరాధన దేవుడు జన్మించాడు. అయ్యా నీవు ఉన్నావని వచ్చి ఉన్నాం. ఎక్కడిద్దరు ముగ్గురు నా పెడుకుడిని ప్రార్థన చేయదు, వారి మధ్యలో ఉంటున్న తండ్రి, మా మధ్యలో ఉన్నావు నాయన. మా ప్రార్థన ఆలకించావు, మా ఆరాధన చూచావయ్యా. మా తలరాతను మార్చండి యేసయ్యా, మా కన్నీటిని నాట్యంగా మార్చండి. ఈ క్రిస్మస్ దినాన మా జీవితంలో ఒక శుభవార్తను వినిపించండి. ఈ గ్రాండ్ క్రిస్మస్ రోజున మా జీవితం మార్పు చెందాలి. మా ఎడారి జీవితం ఏదేనుగా మార్చబడాలయ్యా. మా మారా జీవితం మధురముగా మార్చబడాలయ్యా. మా దుఃఖ జీవితం సంతోషంగా మార్చబడాలి. మా ముద్దులు వంటి జీవితం చిగురించాలయ్యా. ఇన్ని అనుకున్న పనులు జరక్క నాయన కుమిలిపోచు వచ్చారు, కృంగిపోయి వచ్చారు, అప్పుల్లో వచ్చారు, సమస్యల్లో వచ్చారు, చిక్కులలో కోర్టు కేసులని బిడ్డలు వచ్చారు. నాయన ఫలానా ప్రార్థనకు వెళితే దేవుడు సహాయం చేస్తాడని నీ అద్భుతం జరిగించు నాయన. నీ ఆశ్చర్య కార్యము జరిగించి యేసయ్యా. రెండు చేతుల పైకెత్తి పిలవండి యేసయ్యా, పిలవండి యేసయ్యా. మా జీవితంలో అద్భుతం జరిగించయ్యా, మా జీవితంలో అద్భుతం జరిగించయ్యా. నీవు అద్భుతం చేస్తేనే నా జీవితం మారుతుంది, నా కుటుంబ పరిస్థితులు మార్చబడతాయ్యా. రెండు చేతుల పైకెత్తండి, అది నీకు విజయం. చేతులెత్తలేదని జీవితం ఓటమే. రెండు చేతుల పైకెత్తు, విజయం. అన్నిటిలో విజయం. అప్పులపైన విజయం, సమస్యలపై, కన్నీటిపై, ప్రతికూల పరిస్థితులపై నీకు విజయం కలుగుతుంది. రెండు చేతులు, ఒక చేయి కాదు, సగం విజయం కాదు, సంపూర్ణమైన విజయం. నీవేదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. నీవేదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి,
తప్పక చేస్తావని నిన్ను నమ్మి నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అందరు బిగ్గరగా అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు రేవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. బిగ్గరగా అద్భుతం చేయి. నువ్వు అద్భుతం చేస్తేనయ్యా నా కుటుంబ పరిస్థితులు మార్చబడతాయి, నా అప్పులు మార్చబడతాయి, నా రుణాలు కొట్టివేయబడతాయి. బిగ్గరగా పలకండి. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నువ్వు అద్భుతం చేస్తేనే నా తలరాత మార్చబడుతుంది యేసయ్యా. నువ్వు అద్భుతం చేయకపోతే నా జీవితం మారదయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడని ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడని ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతపట్టి, నీ వాగ్దానములను చేతపట్టి నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. రెండు చేతుల పైకి చప్పలు కొడుతూ ముఖముపై అద్భుతం నా జీవితంలో చేయని బలముగా అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. ప్రభు వైపు చూస్తూ అయ్యా నువ్వు అద్భుతం చేస్తేనే నా తలరాత మార్చబడుతుంది యేసయ్యా. నా కుటుంబ పరిస్థితులు మార్చబడతాయి. విశ్వాసంతో నోరెత్తి పాడండి. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా. ఈ గ్రాండ్ క్రిస్మస్ ఆరాధనలో దేవుడిని ప్రతికూల పరిస్థితులు మార్చి నీ కన్నీటిని నాట్యంగా మార్చి, దుఃఖ దినాల సమాప్తము చేసి కన్నీటిని నాట్యంగా బాలుడైన యేసుక్రీస్తు ప్రభువారు పూర్తిగా నీ తలరాతని దేవుడు మార్చి దేశం యొక్క ఉన్నత స్థలం మీద నిలబెట్టుచున్నాడని నమ్మిన వారు మాత్రమే రెండు చేతుల పైకి లేపి చేపలు కొడచ్చు. ప్రభు యొక్క నామాన్ని మహింపరుద్దాం, ఘనపరుద్దాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసు నామము కలుగును గాక. మీ జీవితంలో నా యేసు అద్భుతం జరిగించును గాక, ఆశ్చర్యకార్యము జరిగించును గాక, అద్భుతాలు జరిగించును గాక. ఎంత నోరుంటే అంత నోరుతో ఆమేన్ చెప్పండి. ఆమేన్. అందరూ బిగ్గరగా ఆమేన్, ఆమేన్. దేవుడు మీ కోరికలను ఆశను తీర్చును గాక.